హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్మాల్ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్‌తో పాటు ఇంకొక బ్లౌజ్, ఈ 2 బ్లౌజులు కూడా కటింగ్ చూపించాను కదా! అందులో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాననమాట. సో, స్టిచ్చింగ్ అయితే చేసే ముందు నేను ఫస్టు ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఫ్యాబ్రిక్‌లో ఉంటుంది కదా! ఆ గ్లోతో అటాచ్ చేసేసాను. లైనింగ్‌కి, ఒరిజినల్‌కి అండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ డాటు ఫస్ట్ హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకుంటున్నాను. విడ్త్ ఆల్రెడీ మనం కటింగ్‌లోనే మెజర్ చేసి టక్స్ అయితే పెట్టుకున్నాం కదా! ఇక్కడ నాకు హైట్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు ఉంది. సో, 2 ఇంచెస్‌కి ఇలా షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా వచ్చేటట్లుగా మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. మెయిన్ డాట్ ఒకటి మనకి పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకోండి, మిగతా 2 డాట్స్ కూడా ఆటోమేటిక్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, ఇదైతే ఒక 2 ఇంచుల వరకు కూడా పెట్టుకున్నాను. జస్ట్ ఇలా లైట్‌గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. చివర్లోని, స్టార్టింగ్‌లోని డెఫినెట్‌గా కొంచెం అలా రఫ్ చేయండి. రఫ్ చేస్తే ఏంటంటే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది ఆ డాట్ అన్నది. సో, చాలామందికి రఫ్ చేసేటప్పుడు అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది. కొంచెం స్లోగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదొచ్చేసరికి ఆర్మ్ రౌండ్ తిరిగే చోటు నుండి ఇది కూడా మెయిన్ డాట్‌కి స్ట్రెయిట్‌గా వచ్చేటట్లుగా చూసుకోండి. ఇలా క్రాస్‌గా పెట్టేటప్పుడు ఎదురుగా వచ్చేటట్లుగా చూసుకోండి మెయిన్ డాట్‌కి. ఇలా చిన్న టిప్స్ పాటించారంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ మెయిన్ డాట్‌కి హైట్ అనేది మార్క్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఇలా వి షేప్‌లో అయితే మార్క్ చేయను. జస్ట్ అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాను. ఎందుకంటే మనం అలా మార్క్ చేసినా సరే అంత పర్ఫెక్ట్‌గా ఆ లైన్స్ మీదే రాదు స్టిచ్చు. సో, అందుకోసమని నేను ఇలా అడ్డంగా ఒక మార్కింగ్ అయితే చేసేస్తాను. ఇలా చేసుకొని ఆ మార్కింగ్ వరకు కుట్టుకుంటాననమాట. సో, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక డాట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ వరకు కూడా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని చివరి వరకు గూడా ఆ మార్కింగ్ వరకు స్టిచ్ వేసుకొని కొంచెం రఫ్ చేస్తాను నేను కంపల్సరిగా. ఎందుకంటే మనకి ఊడిపోతదనమాట. రఫ్ చేయలేదంటే మనం ఒక కుట్టే వేస్తాం కాబట్టి షేపులు అదే డాట్స్ దగ్గర, ఆ డాట్ దగ్గర స్టిచ్ అన్నది ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం అలా రఫ్ చేసుకుంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, మనం డాట్స్ అయితే స్టిచ్ చేసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి షేప్ బెల్ట్‌లు కుడుతున్నాను. ఫస్ట్ ఒరిజినల్ క్లాతు 2 కూడా ఇలా ఎదురెదురుగా వేసుకోండి. అప్పుడు ఏ వైపుకి రావాల్సింది ఆ వైపుకే వస్తుంది. లేదు అది తర్వాత ఫస్ట్ ఒకటి, తర్వాత ఒకటి కుట్టుకుంటే 2 ఒకవైపుకే వచ్చేసాయనుకోండి, మళ్ళీ డబుల్ పని అయిపోతుంది ఇప్పుకొని కుట్టుకోవడం. నేనైతే ఈ టిప్ పాటిస్తాను కంపల్సరిగా. ఇలానే కుడతాను నేను. 2 షేప్ బెల్ట్‌లు కూడా ఒకేసారి స్టిచ్ చేసేస్తాను. అప్పుడు రైట్‌కి రావాల్సింది రైట్‌కొస్తుంది. లెఫ్ట్‌కి రావాల్సింది లెఫ్ట్‌కొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో, నేనైతే 2 కూడా షేప్ బెల్ట్‌లు ఒకేసారి స్టిచ్ చేసేస్తాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఒరిజినల్ క్లాత్ ఒకటి ఒకవైపు, లైనింగ్ క్లాత్ మనం బేస్‌గా వేసుకున్నాం కదా! ఆ 2 క్లాత్‌లు ఒకవైపుగా వచ్చినట్లుగా చూసుకొని, లైనింగ్ క్లాత్ మీదగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్‌దయితే నేను కరెక్ట్‌గానే వేసేసాను గానీ, సెకండ్‌దొచ్చేసరికి లైనింగ్ క్లాతు, ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టేసాను చూసుకోకుండా. సో, ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు మళ్ళీ దీని మీదకి పెట్టి స్టిచ్ వేస్తున్నాననమాట. సో, ఏం చేయాలో అనుకున్నాను. వెంటనే ఇలా ఐడియా అయితే తట్టింది. సో, ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసాను. ఇప్పుడు మనకి ఫోల్డ్ అంతగా అవ్వట్లేదనమాట. ఏం చేశానంటే కొంచెం అలా లైనింగ్ క్లాత్ వైపుకే కొంచెం ఒరిజినల్ క్లాత్ అన్నది లైట్‌గా పంపించి పైనుండి టాప్ స్టిచ్ వేసేసాను. సెట్ అయిపోయింది. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది చూడండి. ఇలా ఒరిజినల్ క్లాత్ కొంచెం డౌన్‌కి వెళ్ళేటట్లుగా చూసాను. ఇలా మొత్తం అంతా కూడా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటా వెళ్ళిపోవడమే. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. మనం ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసేటప్పుడు డెఫినెట్‌గా వాటిని ఎలా కవర్ చేసుకోవాలన్నది ఆలోచించాలి. ఇది కూడా ఒక క్రియేటివిటీ లాంటిదే. మనకి టైలరింగ్‌లో ప్రతి ఒక్కటి కూడా క్రియేట్ చేయవలసొస్తుంది. సో, ఇక్కడ నేను ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి 2 షేప్ బెల్ట్‌లు కూడా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలనమాట. ఇలా వేసుకొని కొంచెం అలా ఎక్స్‌ట్రా ఏమైనా క్లాత్‌లా అనిపిస్తే లైట్‌గా అలా కట్ చేసామనుకోండి 2 ఈక్వల్‌గా ఉంటాయి. చూసారు కదా! నేనైతే కొంచెం లైట్‌గా అలా కటింగ్ అయితే చేసేసాను. సో, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్‌లు కూడా రెడీ అయిపోయాయి కదా! ఫ్రంట్ పార్ట్‌కి ఈ షేప్ బెల్ట్‌లు అయితే అటాచ్ చేసుకుందాం. ఇక నేను ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్నాను కాబట్టి 2 చూడండి స్టార్టింగ్‌లో ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్లుగా పెట్టుకోండి. ఇలా వీడియోలో చూపించే విధంగా. షేప్ బెల్ట్ ట్రయాంగిల్ షేప్ మనకి బయటికి కనిపించేటట్లుగా పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి
ఆ మెయిన్ డాట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ డాట్‌ని కొంచెం ఫోల్డ్ చేయండి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసి ఒరిజినల్ పై వైపున లైనింగ్ క్లాత్ అయితే ఉంచేసాను నేను బయటికి. మిగతా 2 పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. ఒరిజినల్ అలాగే మిడిల్‌లో మనం వేసాం కదా! ఆ క్లాత్‌ని పెట్టి స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ అయితే వదిలేసాను. ఇప్పుడు పైనుండి అలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకొని కొంచెం రఫ్ చేస్తాను నేను ఏదైనా సరే లాస్ట్‌కెళ్ళేసరికి కొంచెం అలా రఫ్ చేస్తాను. సో, ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా ఎదురెదురుగా పెట్టి చెక్ చేసుకోవాలి రెండూను ఈక్వల్‌గా వచ్చాయి నాకైతే. సో, ఈక్వల్‌గా రాలేదనుకోండి కొంచెం ఏది ఎక్కువ వచ్చిందో అది అలా కొంచెం స్టిచ్ అయితే ఏసుకోండి అడ్జస్ట్ చేసి. సో, ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా పీస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేటట్లుగా పెట్టుకొని పైన లైనింగ్ క్లాత్ ఇలా జస్ట్ మనం ఖర్చు కోసం ఎంతైతే ఉంచామో అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్తున్నాను. మనం బ్లౌజ్ కటింగే కాదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం కొంచెం టిప్స్ పాటిస్తూ గనక స్టిచ్చింగ్ చేశామనుకోండి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనం ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే నీట్ ఫినిషింగ్‌తో పాటు మనం కస్టమర్ దగ్గర నుండి డబ్బులు ఎక్కువగా తీసుకునే అవకాశం మనకుంటుంది. అడగడానికి కూడా ఒక చాయిస్ ఉంటుంది. ఫస్ట్ మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలనమాట. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు గానీ, స్టిచ్చింగ్ చేసేటప్పుడు గానీ, మనం చిన్న చిన్న టిప్స్ అయితే పాటించవలసి ఉంటుంది. చూడండి ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయింది గదా! ఇప్పుడు ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి అయితే కుట్టుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా బ్లౌజ్ 2 పార్ట్‌లు కూడా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి రైట్ సైడ్‌లో ఉన్నదేమో ఊక్సులు పట్టి వేసుకోండి. లెఫ్ట్ సైడ్‌లో ఉన్నదేమో తాళ్ళు పట్టి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నేను బ్లౌజ్ ఏ విధంగా పెట్టానో ఆ విధంగా పెట్టి చెక్ చేసుకోవాలి మీరు. ఇది కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు. బట్ కొంతమంది కొత్త వారికి బిగినర్స్‌కైతే తెలీదు కదా! సో, అందుకని చెప్తున్నాను. నేను ఈ ప్రతీది కూడా జీరో నాలెడ్జ్ నుండే నేర్చుకున్నాను. సో, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ నాలా ఒకప్పుడు తెలియకుండా ఉండేదాన్ని నేను కూడా. సో, ఇలా ఉండే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్లుగా నేను చెప్తున్నాననమాట. ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను బ్లౌజు స్టిచ్చింగ్‌లో కానివ్వండి, కటింగ్‌లో కానివ్వండి, నాకు తెలిసినవన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేస్తూనే వస్తాను. సో, ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళాలి. ఎడ్జ్ నుండి వేసుకోవాలి ఈ స్టిచ్ అన్నది. సో, ఇలా కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ నుండి కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మళ్ళీ రివర్స్‌లో మిడిల్ నుండి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఒక పాదం వరుసన గ్యాప్‌తో వేసుకుంటే సరిపోతుంది. తాళ్ళు పట్టీ అయితే రెడీ అయిపోయింది. సో, కిందన కూడా ఒక కుట్టు అలా వేసాను లైట్‌గా. ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి తాళ్ళు పట్టీ అనమాట. సో, తాళ్ళు పట్టీ కూడా అంతే మనం విడ్త్ వచ్చేసి ఒక 2.5 ఇంచీలు అండ్ హైట్ వచ్చేసరికి మనకి అక్కడ ఎంత హైట్ ఉందో దాని మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మనం స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత మిగతాది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. ఇందాక తాళ్ళు పట్టీకి కట్ చేసాం కదా! ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఒక పీస్ అయితే తీసుకున్నాను నేను. ఈ పీస్‌ని చూడండి స్టార్టింగ్‌లో జస్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ నుండి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో అయితే వేసుకుంటూ వచ్చాను. అండ్ డాట్ ఉంది కదా! డాట్‌ని దగ్గర చిన్న ప్రిల్లా పెట్టాననమాట. ఇప్పుడు ఓపెన్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి తాళ్ళు పట్టీ కాబట్టి. సో, ఇలా మొత్తం అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి కింద వైపున కూడా కొంచెం అలా స్టిచ్ వేసి క్లాత్ ఎడ్జ్ నుండి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా! ఈ క్లాత్‌ని ఇలా లైట్‌గా కట్ చేసి ఇప్పుడు ఇంకొక పార్ట్‌ని కూడా ఎదురెదురుగా పెట్టి చెక్ చేసుకోవాలి. ఇవేమైనా ఎక్కువ, తక్కువ ఉందా ఏంటా అనేసి. సో, తాళ్ళు పట్టీ అయితే చిన్నది జస్ట్ లైట్‌గా నేను స్ట్రెయిట్‌గా కట్ చేశాను కదా! అది ఇలా క్రాస్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను.
ఈ డాట్ కోసం 3.5 ఇంచీలైతే హైట్ పెట్టుకున్నాను. హైట్ మార్క్ చేశాను. ఇది కూడా మనకి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇంకొక పార్ట్‌ననమాట. ఇంకొక సైడ్‌ని కూడా 3.5 హైట్‌తోని ఒక డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేశాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్‌ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో, ప్రతి ఒక్క బ్లౌజ్‌కి కూడా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఏస్తే బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్స్‌ట్రా వచ్చేది. బట్ ఇక్కడైతే 2 కూడా ఈక్వల్‌గా ఉన్నాయి. మనకి ఖర్చుకి కావాలి కదా! అంటే కిందన బ్యాక్ పార్ట్‌కైతే కింద వైపున నడుము పట్టీ అటాచ్ చేస్తాం కదా! సో, దానికోసం ఖర్చు ఉంచుకొని ఫ్రంట్ పార్ట్‌ని కొంచెం పైకి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు రివర్స్ చేసి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్‌ని మనం లైట్‌గా కట్ చేసుకోవాలి. కిందనైతే ఏం కట్ చేయడానికి అవ్వదు కదా! ఆల్రెడీ మనం షేప్ బెల్ట్‌లు అటాచ్ చేసేసాం కాబట్టి పై వైపున మనం సైడ్‌న జాయిన్ చేస్తాం కదా పైన. సో, ఆ సైడ్ జాయిన్ చేసిన దగ్గర కొంచెం అలా లైట్‌గా అయితే కట్ చేసేసాను పై వైపున. అంతే. ఇలా చేసుకుంటే సరిపోతుంది. నేను జస్ట్ లైట్‌గా కట్ చేశాను. సైడ్ జాయిన్ చేసిన దగ్గర మాత్రమే కట్ చేయాలి. ఇంక ముందుకు అలా కట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఇప్పుడు నడుము పట్టీ అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక పాదం వరుసన ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో అయితే నడుము పట్టీనైతే అటాచ్ చేస్తున్నాను. డాట్స్ ఎక్కడైతే వచ్చాయో అక్కడ ఒక ప్రిల్ పెడుతున్నాననమాట. ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్‌న ఎక్స్ట్రా క్లాత్ ఉంది. దాన్నైతే కట్ చేయాలి. దానికంటే ముందు చూడండి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ టాప్ స్టిచ్ అన్నది లైనింగ్ క్లాత్ మీద మాత్రమే పడాలి. ఒరిజినల్ క్లాత్ మీద అయితే పడకూడదు. ఇలా మొత్తం అంతా కూడా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్‌నున్న ఎక్స్ట్రా క్లాత్‌నైతే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. బ్యాక్ పార్ట్ రెడీ అయింది. షోల్డర్ జాయింట్ అయితే చేసేస్తున్నాను. నేను ఇదంతా కూడా ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేశాను కదా! అక్కడక్కడ చూసినట్లయితే మీకు చిన్న చిన్న డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! మచ్చలు మచ్చల్లా కనబడుతున్నాయి. ఇది నేను ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేయడం వల్ల ఈ క్లాత్ లైట్ క్లాత్ అనమాట. కొంచెం మనకి ఏదైనా అంటిస్తే తెలుస్తుంది. సో, ఇలా కనిపిస్తుంది ఎడ్జ్ నుండే కాబట్టి మనకి ఇదంతా కూడా కవర్ అయిపోతుంది. అది కూడా నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తేనే మీకు ఇలా ఎడ్జ్ నుండి వస్తాయి. లేదు అనుకుంటే మొత్తం అన్నీ కూడా బ్లౌజ్ అంతా కూడా అంటికిపోయినట్లు ఉంటుంది. నేను ఎలా అంటిస్తానో ఏంటో అదొక లాంగ్ వీడియోలో చూపిస్తానులెండి మీకు క్లియర్‌గా. అందరికీ కూడా అర్థమవుతుంది కదా! సో, అక్కడక్కడ డాట్సే పెడతాను. అది కూడా ఎడ్జ్‌కే పెట్టడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ అంతా కూడా అవ్వదు. సో, షోల్డర్ జాయింట్ చేసాం గదా! ఇదొచ్చేసరికి మనకి బ్యాక్ సైడు స్క్వేర్ నెక్ అనమాట. స్క్వేర్ నెక్ కాబట్టి మనం అన్నీ గూడా స్ట్రెయిట్ పీసులు తీసుకుంటే సరిపోతుంది. సో, స్ట్రెయిట్ పీస్ తీసుకొని నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే జస్టు ఇలా ఒక పాదం వరుసన ఫోల్డ్ చేసి చివరి వరకు కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇదెందుకో ఏంటో చూపిస్తానులెండి మీకు. జస్ట్ నార్మల్ మనం హెమ్మింగ్ చేసినట్టే మళ్ళీ చివర్లో ఫోల్డ్ చేసి కుడదాంలే అనేసి ఫస్టు ఈ క్లాత్ ఎక్కువైంది మళ్ళీ కట్ చేయడం ఎందుకని జస్ట్ అలా లైట్‌గా ఫోల్డ్ చేసి కుట్టాను. సో, ఆ పీస్ సరిపోలేదు. అందుకే ఇంకొక చిన్న పీస్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇది కూడా జస్ట్ అలా ఫోల్డ్ చేసి కుట్టేసి దానికి అటాచ్ చేసేస్తాను. సో, ఇలా అటాచ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ స్ట్రెయిట్ పీస్‌ని మనం బ్లౌజ్‌కి అయితే అటాచ్ చేద్దాం. స్టార్టింగ్‌లో జస్ట్ ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అలా ఫోల్డ్ చేసి క్లాత్‌ని ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ వచ్చేసరికి రౌండ్ నెక్ కదా! బ్యాక్ అయితే స్క్వేర్ నెక్ స్ట్రెయిట్ పీస్ అయితే పర్వాలేదు బానే ఉంటుంది. బట్ ఫ్రంట్ అయితే రౌండ్ బాగా తిరగదు కదా! అందుకనే టక్స్ పెడుతున్నాననమాట. సో, ఇక్కడ కార్నర్‌కొచ్చేసరికి చూడండి జస్ట్ ఇలా ఒక ప్రిల్ అయితే పెడుతున్నాను నేను. ఇలా ప్రిల్ పెట్టుకొని కార్నర్‌లో కరెక్ట్‌గా నీడిల్ కిందకి పాదం పైకి పెట్టుకొని అప్పుడు తిప్పండి. అప్పుడైతే కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ కూడా ఇంతే. జస్ట్ చిన్న ప్రిల్ అయితే పెట్టేసాను. ఇప్పుడు పాదం పైకి సూది కిందకి పెట్టుకొని తిప్పుకోవాలి. టర్నింగ్ తిప్పేటప్పుడు అప్పుడు మనకి కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పెట్టుకున్నామనుకోండి మనకి రౌండ్ బాగా తిరుగుతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే. క్లాత్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది.
సో, ఇక్కడ కార్నర్ తిరిగింది కదా! అంటే మనకి పలకల మెడలా వచ్చింది కదా! అక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. అంతా ఒకే లెవెల్‌గా ఉన్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా కూడా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవడమే. ఈ కార్నర్‌లో కూడా మనం స్క్వేర్‌లా పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్నారనుకోండి బిగినర్స్ అయినా సరే వచ్చేస్తుంది. చూడండి నేను ఎలా పెట్టానో ఎల్ షేప్‌లా పెట్టి మనం టర్న్ తిప్పామనుకోండి స్టిచ్ వేసుకుంటే మనకి బాగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కూడా అంతే. ఎల్ షేప్‌లా పెట్టుకొని ఎల్‌లా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని తిప్పేసుకున్నాం అనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. మిగతాదంతా కూడా ఇలా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదే విధంగా చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్నామంటే సరిపోతుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. వీడియోని స్కిప్ చేశారంటే మీకేం అర్థం కాదు. ఇక్కడ చూసారా మనకి ఎక్స్ట్రా క్లాత్ అన్నది లైట్‌గా వచ్చిందనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం కోసం హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసం ఫస్ట్ అయితే నేనిక్కడ లైనింగ్ క్లాత్ అటాచ్ చేయలేదనమాట ఒరిజినల్ క్లాత్‌కి. లైనింగ్ క్లాత్‌కి ఒరిజినల్ క్లాత్ అన్నది అటాచ్ చేసి అప్పుడు మనం బ్లౌజ్‌కి జాయిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర చిన్న బోర్డర్‌లా అయితే వచ్చింది కదా! పెద్ద బోర్డరే వచ్చిందిలెండి. కాకపోతే కింద వైపున కొంచెం ముడతలు ముడతలుగా ఉందనమాట. మొత్తం అంతా బోర్డర్ దగ్గర నుండి పై వరకు హ్యాండ్ పెట్టుకొని మనం ఇందాక కట్ చేసాం. అంటే కటింగ్ వీడియోలో అయితే కట్ చేశాననమాట. కట్ చేసిన తర్వాత చూడండి కింద వైపున అయితే మనకి ఆ క్లాత్ అంతా అంత బాలేదు కదా! నేను బోర్డర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టుకున్నాననమాట. ఈ లైనింగ్ పీస్ అన్నది. పెట్టి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసాను. 2 జాయిన్ చేస్తూ ఒక కుట్టు అయితే వేసాను. వేసిన తర్వాత ఎక్స్ట్రా కింద వైపున బాలేని క్లాత్ ఉంది కదా! దాన్ని కట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీదగా పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా వేసుకుంటే మనకి మంచిగా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా నీట్‌గా సైడ్ జాయింట్ వేసుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది. ఇలా వేస్తాం కదా! ఇప్పుడు చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకున్నామనుకోండి మనకి హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక హ్యాండ్ రెడీ చేసాం కాబట్టి రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. రెండో హ్యాండ్ రెడీ చేయడానికి ఇక్కడ చూడండి మనం 2 కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. కుట్టకముందు అనుకోండి లైనింగ్ క్లాత్ ఎదురెదురుగా పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ మనకి చూసినట్లయితే మీరు ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేస్తాం కాబట్టి ఆపోజిట్‌లో వచ్చేటట్లుగా పెట్టుకున్నారంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ ఓన్లీ హ్యాండ్స్ మీద ఒక వీడియో అయితే పెట్టినట్టు నాకు గుర్తుంది. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓన్లీ హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలన్నది చూపిస్తాను మీకు. అంటే మనకి ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్‌వే 2 ఒక సైడ్‌కే వచ్చేస్తాయన్నమాట. అలా కాకుండా చిన్న టిప్ పాటిస్తే మనం పర్ఫెక్ట్‌గా కుట్టుకోగలుగుతాం. అదేంటో నెక్స్ట్ వీడియోలో మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి 2 కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేటట్లుగా కుట్టుకోవాలి మొత్తానికి. ఈ 2 టక్ పాయింట్స్ కూడా ఇలా పెట్టుకున్నప్పుడు.
ఇలా రెడీ చేసి ఉంచుకున్నాం కదా! ఇప్పుడు చూడండి హ్యాండ్ జాయింట్ అయితే చేస్తున్నాను. ఈ టక్ పాయింట్ అనేది కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ మీద రావాలి. మిడిల్ నుండి స్టార్ట్ చేయాలి జాయింట్ చేయడం ఎప్పుడు కూడా. సో, ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా ఒకే లెవెల్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే, మనం హ్యాండ్‌ని కానివ్వండి, లేదంటే బ్లౌజ్ పీస్‌ని కానివ్వండి అస్సలు లాక్కూడదు. ఫ్రీగా ఉంచి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేదంటే హ్యాండ్ దగ్గర గుగ్గుల్లాగా లేదంటే ఉబ్బెత్తినట్టుగా ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్‌లో అయితే ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఫేస్ చేసేదాన్ని. బట్ ఈ కటింగు, స్టిచ్చింగు నేర్చుకున్న తర్వాత అసలు బ్లౌజ్‌లోని ఎలాంటి ప్రాబ్లము లేదనమాట. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ కటింగ్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి ఎవరికైనా సరే ఈజీగా సెట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఒక హ్యాండ్ జాయిన్ చేశాను కదా! రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ తిప్పి మళ్ళీ ఇంకొక కుట్టయితే వేసుకుంటూ రావాలి. ఇలా మనం రివర్స్ తిప్పి వేసామనుకోండి డబుల్ స్టిచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక వైపున కూడా సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం అంతా ఇదే విధంగా చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు చూడండి రివర్స్ తిప్పి ఇంకో కుట్టు వేస్తున్నాను. డబుల్ స్టిచ్ అయిపోతుంది. సో, ఇలా కుట్టేసుకున్నాం కదా! ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేయడం కోసం ఆర్మ్ లూజ్, హ్యాండ్ లూజ్, ఈ కిందన బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లూజ్‌లో అయితే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచీలనమాట. అండ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచీలు. 7 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఆర్మ్ లూజ్ వరకు కూడా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి, ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్‌కి బ్లౌజ్ పెట్టేస్తున్నాను. ఇది తాళ్ళు పట్టీది కదా! సో, తాళ్ళు పట్టీది బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను. అండ్ బ్యాక్ పార్ట్‌కి వచ్చేసరికి ఆల్రెడీ మార్కింగ్ చేశాను. ఇక్కడ మనకి 12.5 ఇంచీలనమాట మొత్తం బ్యాక్ నడుము ఓన్లీ. సో, అందులో సగం 6.5 ఇంచీలకైతే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసి కింద వరకు కూడా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు వేసుకున్నాను. మళ్ళా ఇంకొక కుట్టు. మొత్తం మీద 3 కుట్లయితే వేసుకోవాలి మనం ఇక్కడ. సో, ఇలా 3 కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సైడ్‌నంతా కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, తక్కువలా ఉంది కదా! క్లాత్ అంతా కూడా ఒకే లెవెల్‌గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివర్లో ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక పార్ట్ అనమాట. ఒక సైడ్ అయితే సైడ్ జాయింట్ చేసేసాం కదా! ఇంకొక సైడ్‌ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ జాయింట్ చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజుటి వీడియో. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకసారి బ్లౌజ్ అంతా కూడా కుట్టేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.